చెఫ్ మంత్ర ప్రాజెక్ట్ కే నవ్వుకున్నాం, నవ్విస్తూనే ఉంటాం. కానీ రామ్ చరణ్ అనగానే ఒక అభిమాన సముద్రం, రామ్ చరణ్ అనగానే ఒక విజయాల సమాధానం. కానీ రామ్ చరణ్ కూడా కొన్ని అపజయాలు ఎదురవుతాయి. అవును సార్. అలాంటి పరిస్థితుల్లో రామ్ చరణ్ కూడా అన్స్టాపబుల్గా ఎలా మలుచుకున్నాడు? మోస్ట్ ఆఫ్ ద టైం చిన్నప్పటి నుంచి ఏదైనా ఒక లెర్నింగ్ ఎక్స్పీరియన్సే. ఎనీ సిచ్యువేషన్స్ లెర్నింగ్. ఎవరు పర్ఫెక్ట్ కాదు. నేను కూడా ఎర్లీ డేస్లో నేను కూడా కొన్ని తప్పులు చేసి చాలా నేర్చుకున్నాం. బట్ మళ్ళీ అదే తప్పులు చేయకుండా ఉంటే చాలు ఫస్ట్. ఇంకోటి సమయం పాటించడం అనేది ద మోస్ట్ ఇంపార్టెంట్ అండి. బికాజ్ కాలమే చాలా వరకు ఆన్సర్స్ ఇస్తుంది. ప్రతిదానికి ఒక యాక్షన్ అవగానే దానికి రియాక్షన్ ఇవ్వాలనే తాపత్రయం పడకుండా వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ అవర్ టర్న్. అండ్ ప్రతి సంవత్సరం మందే అవ్వదు, ప్రతి వారం మందే అవ్వదు, ప్రతి నెల మందే అవ్వదు. సో కొన్నిసార్లు మనకి ఫెంటాస్టిక్గా ఉంటుంది, కొన్నిసార్లు మనకి అనుకూలంగా ఉండదు అనేది ఫస్ట్ మనం యాక్సెప్ట్ చేయాలి. అవును. ఇంట్లో పెద్దల మాటలు వినడం, లేకపోతే మన బాబాయిల మాట వినడం, లేదా అమ్మ మాట వినడం, వీళ్ళ ఎక్స్పీరియన్స్, ఎల్డర్స్కి ఉన్న ఎక్స్పీరియన్స్ని అది మనం బాగా వాడుకోవాలి. వాళ్ళ మాట వింటేనే మనకి ఎన్నో మనం చేసే తప్పులే ముందే సరిదిద్దుకునే అవకాశాలు కూడా ఉంటాయి. మీలాంటి వాళ్ళు, నాన్నగారు లాంటి వాళ్ళు ఇదే ఫీల్డ్లో ఎన్నో ఎక్స్పీరియన్స్ మీరు ఎదుర్కొన్నారు. సరే, అసలు మీ హర్యానాలో ఎక్కువ రెజ్లింగ్ కదా, మరి నువ్వేంటి సినిమాల్లో? I'm actually a dentist by qualification. But before that, I actually participated in a pageant, Miss India. So Miss India win ayin tarvata, I kind of got into films. Kani asalu, I never thought to get into films. But destiny, I think. తెలుగు సినిమాల్లోకి ఎలా వచ్చావు? Actually, ఇది కూడా destiny, sir. I was participating. Bala. ముంబైలో నేను ఒక యాక్టింగ్ వర్క్ షాప్ అటెండ్ చేసా. సో అక్కడ ఐ వాజ్ అటెండింగ్ ద వర్క్ షాప్. ఐ గాట్ వన్ పార్ట్నర్. ఆ టైంలో నాకు ఐడియా లేదు ఎవరు, ఫ్రమ్ విచ్ ఫ్యామిలీ కమ్స్ ఇన్ అండ్ ఆల్ ఆఫ్ దాట్. వర్క్ షాప్ ఫినిష్ అయిన తర్వాత ఐ గాట్ టు నో దట్ ఈస్ యాక్చువల్లీ అన్ యాక్టర్ అండ్ ఫ్రమ్ ద ఫ్యామిలీ ఆఫ్ తెలుగు ఫిల్మ్. అది పేరు సుశాంత్. నాగేశ్వర మనోడు. ఎస్, నాగార్జున మేనల్లుడు. ఎస్. సో అలా ఐ గాట్ మై ఫస్ట్ ఛాన్స్ ఇన్ తెలుగు.